ఒక రాష్ట్రం ముగ్గురు ముఖ్యమంత్రులు, ముగ్గురు కూడా విభిన్న శైలులు గల నాయకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ల పాలనలో తేడాలు తెలుసుకోవాలంటే రాష్ట్రానికి ఈ మూడు కాలాలను విడివిడిగా మనం గమనించాలి. అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలు, పాలనా శైలి, ప్రజలతో కమ్యూనికేషన్, ప్రతి అంశంలో కూడా ఈ ముగ్గురి పాలన ఒక రకమైన గుర్తింపు తెచ్చుకుంది. రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనను చూస్తే చాలా మంది సంక్షేమ యుగంగా అభివర్ణించారు. ఆయన పాలనలో మొదలైనటువంటి ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, కరెంటు, ఉచిత విద్య, రైతు బీమా, పవర్ ఫర్ ఆల్ వంటి పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని పెంచాయి. ముఖ్యంగా పల్లె ప్రజల దగ్గరకు అధికార యంత్రాంగాన్ని తీసుకెళ్లేందుకు చేసిన మేలు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. అలాగే వైఎస్ తన పరిపాలనను పూర్తిగా ప్రజా కేంద్రంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ లో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడంలో ఆసక్తి చూపించినా కూడా ఆయన దృష్టి ఎక్కువగా గ్రామీణ అభివృద్ధిపైనే ఉండేది. వైద్య సేవల నుంచి విద్యాభివృద్ధి దాకా ఆయన ప్రాజెక్టులన్నీ పేదలే లక్ష్యంగా ఉండేవి. ఇక చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తే అది వేరే కోణంలో సాగింది. చంద్రబాబు పాలన అనేది టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, ఐటీ అభివృద్ధి, రహదారులు, ఎకనామిక్ గ్రోత్ వంటి రంగాల్లో గణనీయమైన దశలుగా ముందుకు సాగింది. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన కృషి కూడా ఆయనదే. విశాఖ నుంచి కడప దాకా ఉన్న రోడ్డు కనెక్షన్లు, పెద్ద పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహం, మల్టీనేషనల్ కంపెనీలను ఆహ్వానించడంలో చంద్రబాబుకు ఒక పేరుంది. అయితే చంద్రబాబు పాలన పైన కూడా వచ్చిన కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అంటే సంక్షేమ పథకాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు, పేదల బాగోగుల కన్నా కార్పొరేట్ ప్రోత్సాహాలపైనే దృష్టి పెట్టారనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యాపించాయి. ఆ తర్వాత వచ్చినటువంటి అంటే మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ తరహాలోనే తన పరిపాలన సాగించాలి అనుకున్నారు. కానీ ఆయనది మరో అడుగు ముందుకే పోయిన పాలనగా కూడా మనం చెప్పుకోవచ్చు. జగన్ పాలనలో వాలంటీర్ సిస్టమ్, గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ చేయూత, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, నవరత్నాల వంటి పథకాలతో ప్రజల గుండెల్లో ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రతి ఇంటి లోపలికి వెళ్లేలా పాలనను డిజిటలైజ్ చేయడం ద్వారా, అలాగే బ్యాంక్ ఖాతాల్లో డబ్బు నేరుగా జమ చేయడం, హెల్త్ స్కీమ్లు మరింత విస్తరించడం వంటి విషయాల్లో జగన్ పాలన ముందున్నట్టుగానే ప్రజల అభిప్రాయం ఉంది. కానీ జగన్ పాలనపై వచ్చిన విమర్శలు కూడా చాలా ఉన్నాయి. పెద్ద ఎత్తున అప్పులు చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మందగమనం ఉండటం, ఉద్యోగ కల్పనలో వెనుకబాటుతనం, డైలాగ్ పాలన, డెలివరీ పాలన మధ్య గ్యాప్. ఇప్పుడు ఒకదానితో మరొకటి పోలిస్తే వైఎస్ పాలన పేదల సంక్షేమం పైన ఎక్కువగా దృష్టి పెట్టిన పరిపాలనగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు పాలన సాంకేతిక అభివృద్ధికి, మౌలిక నిర్మాణాలకు, ఐటీ పార్కులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన పాలన. జగన్ పాలన దాదాపుగా వైఎస్ తీరులోనే సాగినట్టుగా కనిపించినా కూడా ప్రజల ఇంటికే ప్రభుత్వం అనే కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లిన పాలన. ఇక అభివృద్ధి పరంగా చూస్తే చంద్రబాబు పాలనలో రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు, ఆగ్రో ఇండస్ట్రీలు, టూరిజం హబ్ల ప్రణాళికలు ఎక్కువగా ఉండేవి. కానీ వాటిని పూర్తిగా అమలు చేయడం సాధ్యం అవ్వలేదు. జగన్ పాలనలో అభివృద్ధి ప్రాజెక్టులు తక్కువగా మొదలై అప్పుల భారం పెరిగింది. వైఎస్ పాలనలో ప్రాజెక్టులు మెల్లగా సాగినా కూడా వాటి వెనుక ఉన్న ప్రజల అవసరాలు మనకు స్పష్టంగా కనిపించేవి. విద్యారంగాన్ని గమనిస్తే వైఎస్ కాలంలో రెసిడెన్షియల్ స్కూల్స్, స్కాలర్షిప్స్ ఎక్కువగా పెరిగాయి. చంద్రబాబు కాలంలో కార్పొరేట్ విద్యకు కాస్త ఊతమిచ్చారు. జగన్ పాలనలో విద్యకు డబ్బు నేరుగా విద్యార్థుల ఖాతాలో వేయడం, అలాగే జగనన్న గోరుముద్ద వంటి పథకాలు కొత్తగా కూడా తీసుకొచ్చారు. ఆర్థిక పరిపాలనలో చంద్రబాబు పెట్టుబడులకు మెరుగైన వాతావరణం కల్పించారు. జగన్ పాలనలో మాత్రం పెట్టుబడిదారులకు కొంత భయం, అలాగే అనిశ్చితి ఏర్పడినట్టే ఉందని విమర్శలు కూడా వచ్చాయి. ఇక వైఎస్ పాలనలో పెట్టుబడులు పెద్దగా రాలేదు, కానీ ప్రభుత్వమే పెద్దగా ఉపాధి అవకాశాలని కల్పించింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యవసాయం. వైఎస్ కాలంలో ఉచిత కరెంటు, బీమా, రాయితీలు రైతులకు ఊరటనిచ్చాయి. ఇక చంద్రబాబు కాలంలో ఎక్కువగా వ్యవసాయ మార్కెట్ల ప్రైవేటీకరణకు కూడా యత్నించారు. జగన్ పాలనలో రైతు భరోసా, రైతులకు నేరుగా నగదు బదిలీ పెద్ద చేంజ్ గా చెప్పుకోవచ్చు. మూడు ముఖ్యమంత్రులు, ముగ్గురు తేడాలు. ఎవరి పాలన బాగుందో నిర్ణయం మనం కాకుండా ప్రజలే చెప్పాలి. కానీ వీళ్ల పాలనలను విశ్లేషిస్తే ప్రతి నాయకుడి శైలిలో ఆంధ్రప్రదేశ్ కు ఒక ముద్ర ఉంది. జగన్ పాలనలో పథకాలు ఎక్కువగా కనిపించాయి. చంద్రబాబు పాలనలో ప్రణాళికలు ఎక్కువగా కనిపించాయి. వైఎస్ పాలనలో హ్యూమన్ టచ్, కమిట్మెంట్ ఎక్కువగా ఉండేది. చివరగా పాలనలో ప్రజలతో నేరుగా మమేకం కావడంలో వైఎస్ అగ్రస్థానంలో ఉంటే, విజన్, ప్రణాళికల పరంగా చంద్రబాబు గారు ముందున్నారు. ప్రజల ఇంటికే ప్రభుత్వం తీసుకెళ్లడంలో జగన్ ప్రాధాన్యం సొంతం చేసుకున్నారు. ఇక ప్రజల అభిష్టం ఎవరి వైపు ఉంటుందన్నది కాలమే చెప్పాలి. కానీ
ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల పాలన రాష్ట్రం మీద విడివిడిగా వేషాలే కాకుండా దీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రను మలుపు తిప్పిన ఘటనలుగా మిగిలిపోతాయి. మీకు ఎవరి పాలన నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.